హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను అవైటెడ్ ట్రైలర్ అండి. చాలా రోజుల నుంచి అటు లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్, అటు తలైవర్ రజనీకాంత్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మూవీ ట్రైలర్ కూలీ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. వేరే లెవెల్ బ్యాంగ్ ఇచ్చి పడేసానండి ట్రైలర్ అయితే. లిటరల్లీ చాలా బాగుందండి. దీని గురించి ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కూలీ డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్, యాక్టెడ్ బై రజనీకాంత్, మ్యూజిక్ బై అనిరుద్, యాక్టెడ్ బై మల్టిపుల్ అండి. సత్యరాజు, నాగార్జున, రజనీకాంత్, శృతి హాసన్, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర. వేరే లెవెల్. ఇంకా కొన్ని సస్పెన్స్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. అప్పట్లో బాలకృష్ణ ఒక సిబిఐ గెస్ట్ అని చెప్పి టాక్ వచ్చింది. అదేదో మన ట్రైలర్లో ఎక్కడ కనిపించలేదు, ప్లస్ ఎక్కడ టాక్ అనేది రాలేదు, అది మనకు తెలియదు. ఓవరాల్గా మూవీ అయితే ఇచ్చి పడేసిన అన్ని మూవీ ట్రైలర్ అయితే వేరే లెవెల్ బ్యాంగ్ ఉందని. దీని లోపల నాకు తెలిసి మెయిన్ క్యారెక్టర్స్ శృతి హాసన్, నాగార్జున, రజనీకాంత్, సత్యరాజ్. ఇక ఉపేంద్ర క్యారెక్టర్ కూడా గెస్ట్ రోల్కి వస్తారా లేదంటే ఆయన చుట్టూ కూడా రన్ అవుతుందా క్యారెక్టర్ అనేది, స్టోరీ అనేది మనకైతే తెలియదండి. ఇది ఒక చాలా టిపికల్గా అందరి చుట్టూ స్టోరీ రన్ చేసి ఒక పాయింట్లో తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్ అండి. ఇక డైరెక్టర్ సంగతి మీకు తెలిసిందా, కానీ వేరే లెవెల్ బ్యాంగ్ ఇచ్చేస్తాడు. ఏదో పక్క పాయింట్ ఒకటి తీసుకుని దాని చుట్టూ వీళ్ళందరూ క్యారెక్టరైజేషన్ తిప్పుతారేమో అనిపిస్తుంది. ఇక ఆమిర్ ఖాన్ ఆల్రెడీ స్పాయిల్ చేసేసిండు. స్పాయిలరే. నేను మూవీ ఎండింగ్లో వస్తాను అని చెప్పింది, అక్కడికి అర్థం చేసుకోవాలి. ఆమిర్ ఖాన్ జస్ట్ గెస్ట్ రోల్ కింద వస్తున్నాడని చెప్పి. ఇక మేబీ ట్రైలర్లో కట్ చేసుకుని ముందు చూపించవచ్చు, మనకు తెలియదు. ఆయన అయితే చెప్పేసి నేను గెస్ట్ ఎంట్రీ కింద లాస్ట్లో క్లైమాక్స్లో వస్తానని చెప్పిండు. ఇక మూవీ అయితే లిటరల్ అండి హ్యాట్సాప్ అండి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అనిరుద్ మ్యూజిక్ ఇచ్చింది చూడండి, బ్యాంగ్. ట్రైలర్ మధ్యలో రజనీకాంత్ ఒక ఎంట్రీ ఇస్తాడు, ఒక బ్లడ్ వెనకాల రజనీకాంత్, గ్లాస్ బ్లడ్ వెనకాల రజనీకాంత్ వస్తుంది. ఆ టైంలో వస్తుంది బై మ్యూజిక్. అనిరుద్ హ్యాట్సాప్ అనిపించింది. అనిరుద్ అండి మన తలపతి విజయ్కి రజనీకాంత్కి కొట్టాలంటే పూనకం లేస్తుంది, అట్లా కొడతాడు మ్యూజిక్. ఇది కూడా సేమ్ ఇచ్చి పడేసిండు మ్యూజిక్ అయితే. ఇక అట్లా కాకుండా మధ్యలో డైలాగ్ ఉంటుందండి, నీకు నానే కావచ్చు నాకు ప్రాణ స్నేహితుడు అని చెప్పి. మేబీ ఇది కమల్ హాసన్ రజనీకాంత్తో అన్న వాళ్ళిద్దరిది కన్వర్జేషన్ తీసుకొచ్చాడో, లేదంటే నాగార్జున రజనీకాంత్. సినిమాలో అయితే నాగార్జున రజనీకాంతే అనుకుంటా. ఇక అట్లా కమల్ హాసన్ కూడా టచ్ చేసినట్టయితే నాకు అనిపించింది. అదే కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కదండి, అందుకే నాకు అట్లా అనిపించింది. ఫ్యాన్స్ కాకుండా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి అది ఒక డైలాగ్ అనేది రిలీజ్ చేసినారేమో నాకు అనిపించింది. ఇక బేసిక్గా స్టోరీ లైన్ అయితే మనకు అంతగా, నాకైతే ట్రైలర్ చూస్తే నాకు అంతగా ఏం అనిపించలేదండి, అంటే అర్థం కాలేదు. ఒక మంచి కాజ్ కోసమే రజనీకాంత్ ఫైట్ చేస్తున్నాడు కూలీల కోసం అని చెప్పి నాకైతే అర్థమైందండి స్టోరీలో అయితే. చూద్దాం ఈ ఫర్దర్గా యాక్షన్స్ అయితే పక్కా వేరే లెవెల్ ఉన్నాయి ట్రైలర్ అని మాకు అనిపిస్తుంది. డైలాగ్స్ అయితే ఇంకా మీకు తెలియంది రజనీకాంత్ డైలాగ్ వేరే లెవెల్ ఉంటుంది, అన్న నడక స్టైల్ అంతా వేరే లెవెల్ ఉంటుందండి. పక్కా మూవీ అయితే బ్లాక్ బస్టర్ అవుతుందండి. August 14th మూవీ థియేటర్స్లో నడుస్తుంది. కానీ ఏంటంటే War 2కి దీనికి కాంపిటీషన్ నడుస్తుంది. చూద్దాం ఏది ఎట్లా నడుస్తుంది. 2 మూవీ రివ్యూ అనేది ఇస్తానండి. 2 మూవీకి కలెక్షన్స్ అనేవి మొత్తం పెట్టకుండా 5 డేస్కి ఎంత వచ్చిందో, 10 డేస్కి ఎంత వచ్చిందో ఆ రకంగా కలెక్షన్ రిపోర్ట్ కలెక్ట్ చేసి అది కూడా అప్లోడ్ చేస్తానండి వీడియో కింద మార్చి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపు నుంచి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.